కఠిన సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించకపోవటం, వంకర వ్యక్తిత్వానికి వంతపాడటం రెండూ ఒక్కటే. ఈ కలియుగంలో ఎవరో పెట్టిన శాపాలు ఎవరికీ తాకు. వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళని కర్మరూపంలో శిక్షిస్తుంది. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులో నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. ఎదుటి వాళ్ళ జీవితాలపై కథలు అల్లటం మానేసి ఎవరి జీవితాన్ని వాళ్ళు అందమైన కథలా మలుచుకోండి. మంచివాని కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాని కోపం నిప్పు లాంటిది, ఎప్పుడైనా కాల్చివేస్తుంది. బరువైన బాధలు మోస్తున్న వారే విలువైన మాటలు చెబుతారు. పాలు పోసి పెంచిన పాము విషమే కక్కుతుంది. నీతి లేని వారితో నువ్వెంత మంచిగా ఉన్నా వారు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటారు. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది. మాట మార్చినప్పుడే మనిషిపై నమ్మకం పోతుంది. ఇతరులకు మంచి చేసే ప్రతి మనిషి దేవుడే. అందరి మంచి కోరుకునే మనసున్న ప్రతి మనిషి మనసు దేవాలయమే. ఈ రోజుల్లో తీయగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులాగా ఉండు. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. గతం నీ తలలో ఉంది, భవిష్యత్తు మాత్రం నీ చేతుల్లోనే ఉంది. మనిషి తీర్చుకునే ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది. తన కష్టాలు రాకూడదని భగవంతుని కోరుకోవటం మనిషి తత్వం. తనకొచ్చిన కష్టం మరెవరికి రాకూడదని కోరుకోవటమే మానవత్వం. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. ప్రతీకారం కోసం నువ్వేమీ చేయకు, కాలమే సమాధానం చెబుతుంది. బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకోవాలి. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. విజయం మీకు ఒకే దాన్ని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. ఓపిక, సహనం కష్టమేమో కానీ దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. బరువులు మోసేవారి కంటే బాధ్యతలు మోసేవారు గొప్పవారు. లోకంలో బాగుపడితే సంతోషపడేవారి కంటే ఏడ్చేవారే ఎక్కువ. ఎందుకంటే ఒకరి ఎదుగుదల చూసి తట్టుకోలేని సమాజంలో ఉన్నారు. డబ్బులు లేవనే నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బులు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. బాధ కలిగించే ఒంటరి పోరాటం ఎప్పటికైనా గొప్ప విజయాన్ని ఇస్తుంది. ఏం సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డవారు అనే పేరు మాత్రం సంపాదించకు. నటంతో కూడిన సమాజంలో నమ్మకం అనే మాటకు అర్థం వెతికిన వ్యర్థం. ఎవరినీ అతిగా ఇష్టపడకండి. వారి వల్ల మీ మనసుకు పొరపాటున గాయమైతే కన్నీళ్ల నాపటం మీ వల్ల కాదు. నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేది ముఖ్యం కాదు, ఏ స్థాయి నుండి వచ్చాను అనేది ముఖ్యం. మనిషి ఎప్పటికీ దాన్ని మర్చిపోకూడదు. అవకాశం మాత్రమే సులువుగా వస్తుంది, విజయం మాత్రం కష్టపడిన వారిని వరిస్తుంది. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతారు. నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు. నీ కీడు కోరుకునే వారిని నీ దగ్గరికి రానివ్వకు. బియ్యం రాశిలో చేయి పెట్టి ఎంతసేపు ప్రయత్నించినా పిరికిడి బియ్యం మాత్రమే దొరికినట్లు జీవితంలో కూడా నువ్వెంత తాపత్రయపడ్డా నీకు దక్కేది యోగ్యమున్నంత మేరకే. కొన్నిసార్లు మీ మంచితనమే ఒంటరిని చేస్తుంది. అది మీకు అర్థం కాదు. అర్థమయ్యేసరికి మీ దగ్గర ఏమీ మిగలదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. నిజం అన్నిసార్లు గెలవకపోవచ్చు, కానీ అది గెలిచిన రోజు అబద్ధాలను పునాదులతో సహా పికిలించి వేస్తుంది. ఒక్కసారి ఒకరికి మీ హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చారంటే మీ గుండె చప్పుడు ఆగే వరకు
ఆ స్థానం వారికి మాత్రమే సొంతం. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనది. ఎక్కడో దూరాన ఉన్న ఆకాశాన్ని చూడగలుగుతున్నారు కానీ పక్కన ఉన్న మనుషుల్ని, వారి మనసుల్ని చూడలేకపోతున్నారు. మీలోని భావాలు చాలా విలువైనవి. విలువ ఇవ్వని మనుషుల కోసమో, అసలు విలువే తెలియని మనుషుల కోసమో వాటికి ప్రాణం పోయొద్దు. నువ్వొకరి జీవితంలో సంతోషాన్ని పెన్సిల్లా రాయలేకపోయినప్పటికీ రబ్బర్లా దుఃఖాన్ని చెరపటానికి ప్రయత్నించు. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం. చిన్న చిన్న మాటల వల్ల గొడవలు, మనస్పర్ధలు వచ్చినప్పుడు మీ మాటను వదిలేయాలి కానీ ఆ మనిషిని వదలకూడదు. భూమి కింద లేదా భూమిపై ఉన్న బంగారమంతా ఇచ్చినా కొద్దిపాటి పుణ్యాన్ని కూడా కొనలేవు. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగానే ఉంటుంది. తెగే ముందే ఆలోచించాలి, అది దారమైనా బంధమైనా. ఈ రోజుల్లో రంగు కాగితాలు కొన్న విలువ రక్త సంబంధికులకు లేదు. ఖాళీ కడుపు ఆకలి విలువ తెలుపుతుంది. ఒంటరితనంలో అనుబంధ విలువ తెలుస్తుంది. అవకాశం చేయి జారితే కాలం విలువ తెలుస్తుంది. జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారండి. దాంతో ద్వేషానికి, భయానికి, బాధకి సమయం లేకుండా పోవాలి. ఖాళీగా ఉండే వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరీ పంచభక్ష పర్వణాలు వడ్డిస్తారు. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉంటారు. అదే నిజాయితీగా ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. తనపై తనకు విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే. నిత్యం సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పటికీ బలహీనుడే. టైం బాగోక కొంచెం లేట్ అవుతుందేమో కానీ బదులివ్వాల్సిన వారికి గట్టిగా ఇచ్చే తీరాలి. గెలిచినప్పుడు వచ్చే ఆనంద బాష్పాల కన్నా ఓడినప్పుడు వచ్చే కన్నీటికి తెలుసు బాధ ఎలా ఉంటుందో. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకటం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకటం గొప్ప. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు. పులి మాంసం తినటం మానేశానని మేకలతో చెబితే మేకలు ఆలోచించాలి. ఎందుకంటే మోసగాడు ముందు నీతులు చెప్పి వెనక గోతులు తీస్తాడు. ప్రతిదీ డబ్బుతో కొనగలరు అనుకుంటారు కానీ ఎన్ని కోట్లు కుమ్మరించినా కొనలేనివి కొన్ని ఉంటాయి. అవే అనుబంధాలు, ఆప్యాయతలు. మాటకు, సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువ అంచనా వేయకండి. ఈ ప్రపంచంలో సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధమేదీ లేదు. మనిషికి స్వేచ్ఛ కావాల్సింది ఎగరటానికి కాదు, ఎదగటానికి. నీ విలువకు భంగం కలిగించేవారు సొంత మనుషులైనా దూరం పెట్టు, లేదా దూరంగా ఉండు. లేకుంటే ఎక్కువ బాధపడతావు. చెయ్యాలి అనుకున్న వారికి 1000 మార్గాలు, చేయకూడదు అనుకున్న వారికి 1000 కారణాలు. గెలవాలనుకుంటే మార్గాన్ని వెతుకు, కారణాలు కాదు. మారాలని నీకు నువ్వుగా కోరుకున్నప్పుడు ఎంతటి కష్టమైనా ఇష్టంగానే అనిపిస్తుంది. ఆస్తులు కూడబెడితే కుబేర్లవుతారో లేదో తెలియదు కానీ ఆరోగ్యంగా ఉండి అప్పు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కుబేర్లే. కావాలనుకుంటే తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. డబ్బెంతున్నా కొనలేనిది గుణం, ఒక్కసారి పోతే తిరిగి రానిది ప్రాణం. మనసులో ఎంత బాధున్నా నవ్వుతూ బ్రతకటం జీవితం. ఏదో మార్చాలని తాపత్రయపడే బదులు మైండ్ మార్చుకుంటే అన్నీ బాగుంటాయి. గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలో ఆలోచించు. పడిపోవటం గురించి కాదు, ఎలా నిలబడాలో ఆలోచించు. మార్పు అనేది జీవిత న్యాయ సూత్రం. దాన్ని ఒప్పుకోకుండా గతాన్ని తలుచుకునేవారు, వర్తమానాన్ని అంగీకరించిన వారు బంగారు భవిష్యత్తును కోల్పోతారు. లోపల ఎంత ఆవేశం ఉన్నా
నీది కాని సమయంలో నువ్వెంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.